నిజాయితీగా మాట్లాడారు. కానీ మనకుండేది వినయం. ఏ సమాధానమైనా వినయంగా చెప్పాలి. అయితే అందరూ అవమానించారు కదా, ఈ కసంతా ఏం చేశారంటే ఆయన చదువు మీద పెట్టారు. ఒక్కటే అనుకున్నాడు, నేను చదువుతాను. ఎందరెంత అవమానించినా చదువుల తల్లి నన్ను అందరం ఎక్కించాలి, నేను చదువుతాను. చదువే వీటన్నిటికీ సమాధానం. ఎక్కడ అవమానించబడ్డానే అక్కడే గౌరవించబడతాను, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అవమానించబడ్డానో, ఎక్కడ పడ్డామో అక్కడే లేస్తాము. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు ఎవరు అంటే లండన్ యూనివర్సిటీ బయట మన బిఆర్ అంబేద్కర్ గారి పేరు, ఆయన చదివిన 26 డిగ్రీలు అక్కడ రాసి ఉంటాయి. కాబట్టి అంతటి మేధావుగా ఆయన ఎదిగారు, చదివారు. అప్పుడు ఈ అవమానించిన సమాజమే మనం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగం రాయాలి. రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు, కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని కబుర్లు చెప్పినంత ఈజీ కాదు. ఎలా రాస్తారు, ఎవరు రాస్తారు, ఎన్ని భాషలు రావాలి, ఎంత ఫ్లూయెన్సీ ఉండాలి. అయితే ఇవన్నీ అవగాహన చేసుకోవాలి, చెప్పగలగాలి. ఎవరు చేస్తారు? అంబేద్కర్ బాగా చదువుకున్నాడు, రాస్తాడు. ఎవరైతే మా పిల్లలున్న పాఠశాల బోర్డు దగ్గరికే రాకూడదు అవమానించింది సమాజం, నైనా నువ్వే రావాలని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా చేసి నువ్వే రాయాలి, మాకు నువ్వే దిక్కు అన్నారు. అది ఆయన సాధించినటువంటి ఘనత. ఇది దేనివల్ల సాధ్యమైంది? మన చేతిలో ఉండే ఒకే ఒక ఆయుధం చదువు. చదువు అనే ఆయుధంతో దేన్నైనా మనం తరిమి కొట్టచ్చు. కాబట్టి మీరు అలా వాడు నన్ను ఏదో అన్నారు, వీళ్ళు నన్ను ఏదో అన్నారు, వేరే పేర్లు పెట్టారు, పేరు పెట్టడానికి వాడేవాడు. అలాంటివి మనం ఎందుకు తీసుకోవాలి? అలాంటివి ఏమీ మనం స్వీకరించకూడదు. మనం స్వీకరిస్తే మనకు బాధ. బుద్ధుడు ఏమంటాడు? వాళ్ళు తిడుతున్నారండి అంటే నేను ఎవరు తీసుకోమన్నా, నేను తీసుకోలేదు కాబట్టి నాకు బాధ లేదు అంటాడు. కాబట్టి ఆ రకమైన వ్యక్తిత్వాన్ని పిల్లలు నిర్మించుకోవాలి. చక్కటి చదువుని, విద్యకి వినయం తోడంటారు. వినయం లేని విద్య ఎందుకు పనికిరాదు. అలాంటి విద్యతో ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడిగా, ప్రపంచంలోనే గొప్పదైన రాజ్యాంగం రాసిన మహా వ్యక్తిగా పేరుగాంచిన అంబేద్కర్ ఈరోజు ఈ దినోత్సవానికి కారకుడు. కాబట్టి బలో స్వతంత్ర భారత్కి, బిఆర్ అంబేద్కర్ గారికి, మహాత్మా గాంధీకి, జవహర్లాల్ నెహ్రూకి, ఉత్త మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కి, సరోజినీ నాయుడుకి, దుర్గాబాయి దేశ్ముఖ్కి, బలో స్వతంత్ర భారత్కి నిండు మనసుతో అందరికీ మనం ఈరోజు సెల్యూట్ చేస్తూ వాళ్ళ మార్గాన్ని అనుసరించడానికి కొద్దిగా నేను ప్రయత్నం చేయాలని కోరుతూ ధన్యవాదాలు మేడం.